ఠాకూర్ అశ్విని అలియాస్ ఆశా ఈమెది కరీంనగర్లోని భగత్ నగర్. పెద్దగా చదువుకుంది లేదు. ఫుట్పాత్ పై చిన్న వ్యాపారం మాత్రమే. మట్టి కుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు వంటివి విక్రయిస్తూ ఉంటుంది. నగరంలోని డైలీ మార్కెట్, వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఫుట్పాత్ పై సీజనల్ వ్యాపారం చేసే అశ్విని ఎండైనా వానైనా రోజంతా కూడా అక్కడే నిలబడి 4 కుండలో దీపాలో అమ్మితే గాని ఇల్లు గడవని పరిస్థితి. అయితేనేం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమె 2 ఏళ్ల క్రితం తన వ్యాపార అభివృద్ధి పనికొస్తుందేమో అని భావించి సరదాగా రీల్స్ చేసింది. అది కూడా తను అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే, ఆశ్చర్యంగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఆ ఉత్సాహంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా రెస్పాన్స్ వస్తుండడంతో తన రీల్స్ పై నమ్మకం కుదిరింది. అంతే, సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్, అలాగే భక్తి, రొమాంటిక్, ప్రేమ, ఎడబాటు ఒక్కటేంటి అన్ని రకాల పాటలతో అంశాలపై రీల్స్ చేయడం మొదలుపెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వచ్చి పడ్డాయి. దీంతో 6వ తరగతి వరకే చదివిన ఆశ భర్త, కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. అంతే, ఆశ ఇక రెచ్చిపోయింది. రీల్స్ పై రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అలా 2 ఏళ్లలో 600 వరకు రీల్స్ చేసేసింది. ఇన్స్టా స్టార్గా మారిపోయింది. తన పేరు మారుమోగిపోయింది. దీంతో ఏకంగా సినిమా ఛాన్స్లు కూడా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో ఈమె రీల్స్ చూసిన చాలా మంది సినిమా డైరెక్టర్లు వారి సినిమాల్లో నటించమని అడుగుతున్నారట. మంచి పాత్రలు వస్తే తప్పకుండా సినిమాల్లో చేస్తానని చెబుతోంది ఠాకూర్ అశ్విని. చిన్న పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఏ సినిమాలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఉత్సాహంగా వెల్లడించింది.